శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి 2026వ సంవత్సరంలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఊహించని మార్పులు జరుగుతాయి. ఇదే నిజం కూడా. తులారాశి వారి ఈ వీడియో మీ కళ్ళ ముందు ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక దశలో మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చిందని కాలమే మీకు సంకేతం ఇస్తుంది. 2026వ సంవత్సరంలో మీ జీవితం ఎటు వెళుతుందో మీరు ఇప్పటికీ ఊహించలేరు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసిన కష్టాలు, అనుభవించిన నష్టాలు మీ నిజమైన జీవితం కాదు. అవి కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే. తులారాశి వారు మీరు ఎన్ని అనుకున్నారు, ఎన్నిసార్లు కోరుకున్నారు. నేను మంచిగా ఉన్నా, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, పనుల్లో ఆలస్యం, నేను ఎవరికీ చెడు చేయకపోయినా ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నా సమయం ఎప్పుడు మారుతుంది అని ఈ వీడియో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం. 2026 తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణంగా ఉండవు. ఇవి చిన్న మార్పులు కావు. మీ ఆలోచనలను, మీ ధైర్యాన్ని, మీ ఆర్థిక స్థితిని, మీ మొత్తం జీవన దిశని మార్చే మార్పులు. ముఖ్యంగా కోటీశ్వరులు అయ్యే ముందు తులారాశి వారిలో తప్పకుండా కనిపించే 6 కీలకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మీలో ఇప్పుడు మొదలయ్యాయా లేదా మొదలవ్వబోతున్నాయా? అది ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఒక వ్యక్తి చెప్పిన మాటలు కూడా కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. కాలచక్రం, కర్మ సిద్ధాంతం, గ్రహబలం 3 కలిసి ఇచ్చే స్పష్టమైన సూచనలు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనసును ప్రశాంతంగా పెట్టుకుని ప్రతి మాటను లోతుగా వినండి. వినడమే కాదు, అనుభూతి చెందండి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు మధ్యలో రావు, చివర్లోనే బయటపడతాయి. ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా మాకు కొంచెం మోటివేషనల్గా ఉండటానికి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు క్లుప్తంగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయం చివరిలోనే ఉంటుంది. తులారాశి జన్మ రహస్య శక్తి. తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిగూఢమైన శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తి బయటకు వెంటనే కనిపించదు. చాలా మంది తులారాశి వారి జీవితంలో ఎందుకు ఎక్కువ ఆలస్యం, ఎందుకు ఎక్కువ పరీక్షలు, ఎందుకు అన్యాయం అనుభవించాల్సి వస్తుందో అర్థం కాక బాధపడతారు. కానీ జ్యోతిష రహస్యం ఏమిటంటే తులారాశి వారు సమతుల్యతకు ప్రతీక. వారు ఇతరుల జీవితాలను సరిచేసి బాధ్యతతో పుడతారు. అందుకే వారి కర్మ భారం సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు చిన్న వయసు నుంచే బాధ్యతలు మోస్తారు. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, భావోద్వేగాల దెబ్బలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇది దురదృష్టం కాదు, ఇది వారి జన్మ లక్షణం. ఇతరులు తప్పు చేసినా దాని ప్రభావం తులారాశి వారిపై పడుతుంది. వారు న్యాయం కోరుతారు, కానీ న్యాయం వారికి ఆలస్యంగా వస్తుంది. ఈ రాశి వారికి ఈ మాట చాలా ముఖ్యమైన ఆయుధం. కానీ వారు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కాలం ఇంకా రాలేదు. వారి మాటకు విలువ రావాలంటే ముందు వారు లోపల బలంగా మారాలి. ఈ లోపలి బలం క్రమంగా పెరుగుతుంది. 2026 జనవరి 21 తర్వాత ఈ జన్మశక్తి పూర్తిగా మేల్కొంటుంది. తులారాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. వారు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా చాలాసార్లు మోసం ఎదురవుతుంది. ఇది కూడా కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే. ఈ అనుభవాల వల్ల వారు ఇతరుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు. జన్మలోనే తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ అవి ఆలస్యంగా బయటకు వస్తాయి. 2026వ సంవత్సరంలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నష్టం ఒక పెద్ద మార్పుకు పునాది అని అర్థమవుతుంది. 2026 జనవరి 21 తర్వాత గ్రహ చలన ప్రభావం. 2026 జనవరి 21 తర్వాత తులారాశి వారి జీవితంలో గ్రహాల ప్రభావం పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా శుక్రుడు, గురువు, శని గ్రహాల ప్రభావం చాలా కీలకం. శుక్రుడు తులారాశికి అధిపతి. ఇప్పటి వరకు శుక్రుడి బలం పూర్తిగా పనిచేయలేదు. కారణం కర్మ బంధాలు. కానీ 2026వ సంవత్సరంలో నుంచి ఆ బంధాలు క్రమంగా తెగిపోతాయి. గురుగ్రహం తులారాశిపై అనుకూల దృష్టి వేయటం వల్ల జ్ఞాన అవకాశాలు, సరైన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ మార్పు మొదలవుతుంది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా మొదలవుతుంది. మీరు గమనించకపోయినా కాలం మీ వైపుకు తిరుగుతుంది.
శనిగ్రహ ప్రభావం తులారాశికి ప్రత్యేకమైనది. శని శిక్షిస్తాడు అనే భావన ఉంటుంది. కానీ తులారాశి వారికి శని గురువులా పనిచేస్తాడు. కష్టాల ద్వారా బలం ఇస్తాడు. 2026వ సంవత్సరంలో శని ప్రభావం తగ్గడం వల్ల కష్టాల తీవ్రత తగ్గుతుంది. బాధలు పూర్తిగా పోవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం విషయంలో స్పష్టత వస్తుంది. గ్రహాలు అనుకూలంగా మారినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారుతుంది. భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. తులారాశి వారు 2026వ సంవత్సరంలో తమ విలువను తాము గుర్తించడం మొదలు పెడతారు. ఇదే మొదటి విజయం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. తులారాశి వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రావటం చాలా అరుదు. అది తలుపులు తెరుచుకున్నట్లు క్రమంగా వస్తుంది. 2026లో ఈ ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మొదట చిన్న అవకాశాలు వస్తాయి. వాటిని చాలా మంది పట్టించుకోరు. కానీ తులారాశి వారు వాటిని సరిగ్గా ఉపయోగిస్తే పెద్ద ఫలితాలే వస్తాయి. ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం ఇప్పుడు కనిపించబోతుంది. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మ ఫలితం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన ఉంటుంది. మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఇంతకాలం ఉన్న ఆందోళన తగ్గుతుంది. సమస్యలు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకునే స్థితి వస్తుంది. ఇది లోపలి స్థిరత్వం పెరుగుతున్న సంకేతం. ఈ సమయంలో తులారాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అదృష్టం మీ దగ్గరకు వస్తుంది. మీరు దాని వైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన అవకాశం మీ ముందే నిలబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆస్తి విషయాల్లో, ఉద్యోగ మార్పుల్లో చాలా జాగ్రత్త అవసరం. అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు పాత వ్యక్తులు మళ్ళీ జీవితంలోకి రావచ్చు. పాత బంధాలు సరిచేయబడవచ్చు లేదా పూర్తిగా తెగిపోవచ్చు. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియ. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాత బంధాలు వదలాల్సిందే. కర్మ ఫలాలు తిరిగి వచ్చే విధానం. తులారాశి వారి జీవితంలో కర్మ ఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి. మీరు చేసిన మంచైనా చెడైనా ఆలస్యంగా అయినా తప్పకుండా తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సహాయం, చూపిన సహనం, భరించిన అన్యాయం అన్నీ ఒక ఖాతాలో జమవుతుంటాయి. 2026లో ఆ ఖాతా తెరుచుకుంటుంది. కర్మ ఫలాలు తిరిగి రావటం అంటే కేవలం డబ్బు రావటం కాదు. గౌరవం రావటం, మనశ్శాంతి రావటం, భద్రత రావటం కూడా కర్మ ఫలాలే. తులారాశి వారు ఇంతకాలం ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు లోపల బలంగా మారటమే ఆ ఒంటరితనం. కొంతమంది తులారాశి వారు ఇతరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. కానీ చివరికి వారికి ఏమీ మిగలదు అనే భయం ఉంటుంది. ఈ భయం 2026 సంవత్సరంలో నెమ్మదిగా పోతుంది. ఎందుకంటే మీరు చేసిన త్యాగాలకు ప్రతిఫలం రావటం మొదలవుతుంది. కర్మ ఫలాలు వచ్చినప్పుడు కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి. నిజమైన వారెవరో, అవకాశవాదులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వలయం శుభ్రపడుతుంది. ఈ కాలంలో తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేస్తాయి. కర్మఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయ మార్గాన్ని వదలకూడదు. డబ్బు ప్రవాహం ఒక్కసారిగా మారే సూచనలు. తులారాశి వారి జీవితంలో డబ్బు ఎప్పుడూ సమస్యగా ఉంటుంది. తులారాశి వారికి దైవ కృప ప్రత్యేకంగా ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా అందరినీ మంచిని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. తమకు కష్టం వచ్చినా ఎదుటి వారికి సహాయం చేయాలనే స్వభావం ఉంటుంది. ఈ స్వభావమే వారికి దైవ కృపను దగ్గర చేస్తుంది. కానీ ఈ కృప వెంటనే ఫలితాలుగా కనిపించదు. కాలం వచ్చినప్పుడు మాత్రమే అది పూర్తి రూపంలో బయటకు పెరుగుతుంది. తులారాశి వారు దేవుణ్ణి ఎక్కువగా అడగరు, ఎక్కువగా ఓర్పుతో భరిస్తారు. కానీ వారి మనసులో నిశ్శబ్దంగా చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. 2026లో ఈ ప్రార్థనలకు స్పందన స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు అడగకపోయినా మీకు అవసరమైనది మీ దగ్గరకు వస్తుంది. దైవ కృప పెరిగే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీరు ప్రమాదాల నుంచి తప్పించుకోవటం, పెద్ద నష్టాలు జరగకుండా ఆగిపోవటం, సరైన సమయంలో సరైన వ్యక్తి కలవటం, ఇవన్నీ దైవ సంకేతాలే. తులారాశి వారు ఇవన్నీ అనుభవించిన వాటిని తేలికగా తీసుకుంటారు. కానీ ఈ కాలంలో మీరు వాటి లోతైన అర్థాన్ని గ్రహిస్తారు. దైవకృప అంటే కేవలం సంపద మాత్రమే కాదు, మనశ్శాంతి, ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా దైవకృపే. ఈ శక్తి పెరిగినప్పుడు మీ జీవితం సహజంగా సరైన దిశలో నడుస్తుంది. ఇంతకాలం మీరు చేసిన మంచి పనులన్నీ ఈ దశలో మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. అలాగే ఈ 6 లక్షణాలు కోటీశ్వర యోగానికి ముందు కనిపించే సూచనలు. తులారాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయి. ఇవి ఒక్కసారిగా రావు, క్రమంగా మీలో మార్పు వస్తుంది.
ఈ మార్పులను మీరు గమనిస్తే మీ దిశ సరైనది అని అర్థం చేసుకోవచ్చు. మొదటి లక్షణం ఏమిటంటే ఆలోచన విధానం మారటం. ఇంతకాలం తక్షణ అవసరాల గురించి ఆలోచించిన మీరు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. డబ్బు ఎలా సంపాదించాలి అనే ప్రశ్న కంటే డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఇక రెండవ లక్షణం ఏమిటంటే అనవసర సంబంధాలపై విరక్తి. ఇంతకాలం మీ సమయాన్ని, శక్తిని వృధా చేసిన వ్యక్తుల నుంచి మీరు సహజంగానే దూరం అవుతారు. ఇది ఒంటరితనం కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. అలాగే మూడవ లక్షణం ఏమిటంటే మీ మాటకు బలం పెరగటం. మీరు చెప్పిన మాటను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం. ఇక నాలుగవ లక్షణం ఏమిటంటే ప్రమాదాలు తగ్గటం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోతాయి. ఇది దైవ రక్షణతో పాటు మీ కర్మ ఫలితాల ప్రభావం. ఇక ఐదవ లక్షణం ఏమిటంటే ధైర్యం. ఇంతకాలం భయపెట్టిన విషయాలు ఇప్పుడంత భయంగా అనిపించవు. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇది కోటీశ్వర యోగానికి ముందు తప్పకుండా కనిపించే ముఖ్య లక్షణం. చివరిగా ఆరవ లక్షణం ఏమిటంటే కృతజ్ఞతా భావం. మీకు ఉన్న లాభం వచ్చినా మీరు ఆనందపడతారు. చిన్న లాభం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చిపెడుతుంది. ఈ భావమే పెద్ద లాభాలను ఆకర్షిస్తుంది. ఇది కర్మ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన అంశం. అలాగే నిద్రలో కళల ద్వారా వచ్చే సంకేతాలు. తులారాశి వారి జీవితంలో కళలు చాలా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. సాధారణంగా కళలు మరియు సంకేత కళలు వేరు. 2026వ సంవత్సరంలో తులారాశి వారికి కనిపించే కొన్ని కళలు కేవలం మనసు ఊహలు కావు. అవి లోతైన సందేశాలను కలిగి ఉంటాయి. మీరు వెలుగు, దేవాలయాలు, దైవమూర్తులు, నదులు, పూలు వంటి వాటిలో కనిపిస్తే మీకు కలలో వస్తే ఇది శుభ సంకేతం. ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తాయి. ముఖ్యంగా కలలో మీరు ప్రశాంతంగా ఉంటే అది మీ అంతర్గత స్థితి మారుతుందని అర్థం. కొన్ని సందర్భాల్లో పాత వ్యక్తులు కలలో కనిపించవచ్చు. ఇది వారితో మళ్లీ బంధం ఏర్పడుతుందని కాదు, వారి ద్వారా మీరు నేర్చుకున్న పాఠం పూర్తయిందని సూచన. ఇది కర్మబంధం ముగిసిన తర్వాత సంకేతం. కలలు భయంకరంగా ఉన్నా వాటిని భయపడాల్సిన అవసరం లేదు. అవి మీలో ఉన్న భయాలను బయటకు తీసుకురావటం కోసం వస్తాయి. కళ తర్వాత మీ మనసు తేలికగా అనిపిస్తే అది మంచి సంకేతం. ఈ కాలంలో తులారాశి వారు కళలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి కళకు అర్థం వెతకాల్సిన అవసరం లేదు, కానీ పదే పదే కనిపించే సంకేతాలను గమనించాలి. అవి మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా పనిచేస్తాయి. శరీరంలో జరిగే శక్తి మార్పులు. తులారాశి వారి జీవితంలో శరీర శక్తి మార్పులు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 2026వ సంవత్సరంలో తులారాశి వారు కొంతమంది అలసట తగ్గినట్టు, శక్తి పెరిగినట్లు అనుభూతి చెందుతారు. ఇది కేవలం ఆరోగ్య కారణం కాదు, ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక మార్పు. ఇంతకాలం చిన్న పనికి అలసిపోయిన మీరు ఇప్పుడు ఎక్కువ పని చేయగలుగుతారు. ఇది మీ లోపల శక్తి మేల్కొంటున్న సంకేతం. కొందరిలో నిద్ర విధానం మారుతుంది. తక్కువ నిద్రతో కూడా చురుకుగా ఉండగలుగుతారు. శరీర శక్తి మార్పులు వచ్చినప్పుడు కొన్ని అసౌకర్యాలు కూడా రావచ్చు. తలనొప్పి, కళ్ళల్లో ఒత్తిడి, ఒంట్లో వేడి వంటి అనుభూతులు రావచ్చు. ఇవి భయపడాల్సినవి కావు, ఇవి శక్తి మార్పు ప్రక్రియలో భాగం. ఈ 2026 నుంచి 2028 వరకు తులారాశి వారికి మహాయోగ కాలం. ఇది సాధారణంగా వచ్చే అదృష్ట కాలం కాదు, ఇది మీ జీవితాన్ని స్థిరంగా నిలబెట్టే కాలం. ఈ 3 సంవత్సరాల్లో మీరు వేసిన పునాది రాబోయే 10 సంవత్సరాలకు దారి చూపిస్తుంది. ఈ కాలంలో తులారాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం రావటం మొదలవుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. పొదుపు పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది భవిష్యత్తు భద్రతకు సంకేతం. మానసికంగా కూడా మీరు బలపడతారు. చిన్న విషయాలకు కంగారు పడరు. సమస్యలను ఒక కోణంలో చూసి పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది నాయకత్వ లక్షణం. కుటుంబంలో, పనిలో, సమాజంలో మీకు ఒక స్థానం ఏర్పడుతుంది. ఈ మహాయోగ కాలంలో మీరు చేసిన మంచి పనులు త్వరగా ఫలిస్తాయి. ఈ దశలో మీరు సాధన వైపు ఆకర్షితులవుతారు. అది ఆధ్యాత్మిక సాధన కావచ్చు, స్వీయాభివృద్ధి కావచ్చు, లేదా మీ ప్రతిభను మెరుగుపరిచే సాధన కావచ్చు. మీరు రోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈ జీవితాన్ని మార్చే మార్గంలో కొన్ని త్యాగాలు తప్పవు. మీరు ఇష్టపడిన కొన్ని విషయాలను వదలాల్సి రావచ్చు, కొన్ని సంబంధాలకు దూరం కావాల్సి రావచ్చు. ఇది నష్టం కాదు, ఇదొక మార్పు. తులారాశి వారు ఈ మార్గంలో నడిస్తే వారి జీవితం క్రమంగా స్థిరత్వం, గౌరవం, సంపద వైపు వెళ్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు, ఇది నెమ్మదిగా లోతుగా జరిగే శాశ్వత మార్పు. ఈ మార్పును స్వీకరించిన వారే నిజంగా విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు. ఇది మీ గతాన్ని గుర్తు చేసేందుకు కాదు, మీ భవిష్యత్తును సిద్ధం చేయడానికి చెప్పిన సత్యం.